హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. రామాయణం ది ఆది కావ్య, ద ఓల్డెస్ట్ ఎపిక్. మహర్షి వాల్మీకి కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్న దశరథ్ మహారాజు గురించి మరియు అయోధ్య నగరం గురించి చాలా బాగా వివరించారు. అయోధ్య నగరంలో ప్రజలు చాలా హ్యాపీగా జీవిస్తున్నారని తెలియజేశారు. అయితే దశరథ్ మహారాజుకి సంతానం లేదు. తన ఆస్థానంలో ఉన్న ఋషుల ద్వారా విభాండకుని కుమారుడైన ఋష్యశృంగుని ముని ద్వారా అశ్వమేధ యోగము, పుత్రకామిష్టి యోగము చేస్తే సంతాన ప్రాప్తి కలగవచ్చని తెలియజేశారు. దానితో దశరథ్ మహారాజు ఋష్యశృంగమునిని పిలిపించి ఈ యోగాలు చేశారు. యోగాలు చేయటం వల్ల వచ్చిన పాయసాన్ని తన భార్యలైన కౌశల్యకి పాయసంలో సగభాగం, సుమిత్రకి మిగిలిన సగంలో సగం అంటే 1/4 పార్ట్ని సుమిత్రకి, మిగిలిన 1/4 భాగంలో సగం కైకేయికి, చివరిగా ఉన్న 1/8 పార్ట్ని సుమిత్రకి ఇచ్చాడు. కొంతకాలం తర్వాత చైత్రమాసంలో కౌశల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. సో ఇది ఫ్రెండ్స్, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు జననం గురించి. నెక్స్ట్ వీడియోలో మహాముని విశ్వామిత్రుడుతో రామ లక్ష్మణులు ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీలో ఒకరిని.